1971 డిసెంబర్ 16 భారత చేతిలో పాకిస్తాన్ చావు దెబ్బతిన్న రోజు. అక్షరాల 93,000 మంది పాకిస్తాన్ సైనికులు అత్యంత అవమానకర రీతిలో భారత్కు లొంగిపోయిన రోజు. 54 ఏళ్ల తర్వాత అదే రోజు సాక్షిగా మరోసారి పాకిస్తాన్ ఇజ్జతి తీసి పారేసింది భారత్. అంతర్జాతీయ వేదికపై దౌత్యంతోనూ ఆపరేషన్ సింధూర్లో కూల్చేస్తున్న ఆయుధాల ప్రదర్శనతోనూ మరోసారి ఘోరంగా ఓడించింది. భారత వైపు కన్నెత్తి చూసిన ప్రతిసారి ఇదే సీన్ రిపీట్ అవుతుందని క్రిస్టల్ క్లియర్ మెసేజ్ పంపించింది. కాశ్మీర్ విషయంలో ఒక్క అడుగు ముందుకేసిన 1971 రిజల్ట్ రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చింది. ఇంతకు ఐక్యరాజ్య సమితి సాక్షిగా భారత పాకిస్తాన్ మధ్య జరిగిన దౌత్య యుద్ధం ఏంటి? విజయ్ దివస్ సాక్షిగా ఆపరేషన్ సింధూర్లో ధ్వంసం చేసిన పాకు డ్రోన్లను ఎందుకు ప్రదర్శించారు? ఉగ్రదేశానికి టర్కీ సైనిక సహాయాన్ని ప్రపంచం ముందు పెట్టడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? లెట్స్ వాచ్. విజయ్ దివస్ సాక్షిగా పాకిస్తాన్ ఇజ్జత్ తీసి పారేసిన భారత్. యుఎన్లో పవర్ కౌంటర్స్ డ్రోన్ల ప్రదర్శనతో క్లియర్ మెసేజ్. విజయ్ దివస్ సందేశం పాకిస్తాన్ టర్కీకి రీచ్ అవుతుందా? 1971 డిసెంబర్ 16న జరిగింది ఇదే. బంగ్లాదేశ్ కేరఫ్గా జరిగిన ఆ యుద్ధంలో ఓటమిని పాకిస్తాన్ ఎన్నటికీ మరిచిపోదు, మరువలేదు కూడా. 93,000 మంది శత్రు సైనికులు తుపాకులు లాగులు విడిచిపెట్టి భారత బలగాల ముందు సాహో అంటూ సాగిలపడ్డారు. అది కూడా కేవలం 15 రోజుల్లోనే. ఆ యుద్ధం ముగిసిన డిసెంబర్ 16వ తేదీ భారత్కు విజయ్ దివస్ గా మారితే పాకిస్తాన్కు మరిచిపోలేని గాయంగా మిగిలిపోయింది. తమ సైనికులు తుపాకులు లాగులు విడిచిపెట్టి భారత సైన్యం ముందు లొంగిపోయిన దృశ్యాలు నేటికి పాకిస్తాన్కు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తాయి. రియాలిటీ కూడా అదే. భారత్తో పాకిస్తాన్ ఎప్పుడు యుద్ధం చేసినా ఆ రిజల్ట్ రిపీట్ అవుతుంది. కానీ తమ దగ్గర కూడా అణ్వాయుధాలున్నాయన్న ఏకైక రీజన్తో తనను తాను ఎక్కువగా ఊహించుకుని మళ్లీ మనతో పెట్టుకునే సాహసం చేస్తుందా దేశం. అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరంగానూ సరిహద్దులు దుందుడుకు చర్యలతోనూ కయ్యానికి కాలు దువ్వుతుంది. తాజాగా ఆ రెండు చోట్ల మన దేశం చేతిలో మరోసారి చావు దెబ్బలు తింది. Jammu and Kashmir remains one of the oldest unresolved disputes on the Council's agenda. It requires a just settlement in accordance with the UN Charter, relevant Security Council resolutions, and the will of the Kashmiri people. Something that India continues to violate and deny. India's unilateral suspension of the Indus Waters Treaty, which is a rare and enduring example of successful diplomacy, is yet another blatant breach of international obligations that undermines regional stability and endangers the lives and livelihoods of millions in our region. ఇది ఐక్యరాజ్య సమితిలో కశ్మీర్ అంశంపై పాకిస్తాన్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తిఖార్ అహ్మద్ చేసిన కనింగ్ కామెంట్. తమ దేశం దక్షిణాసియాలో శాంతి స్థిరత్వాన్ని కోరుకుంటుందట. కానీ శాంతి ఏకపక్షంగా ఉండకూడదంటూ జమ్మూ కశ్మీర్ వివాదంపై సమస్య ఇంకా మిగిలే ఉందంటూ లైన్ క్రాస్ చేశాడు. దీనికి న్యాయమైన పరిష్కారం అవసరమంటూ హద్దు మీరాడు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపేసిందంటూ నేరుగానే భారత్ను టార్గెట్ చేశాడు. కానీ ఎదురుగా ఉన్నది పీఓకేని ఎప్పుడు ఖాళీ చేస్తావని అదే ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ నిలదీసిన పర్వతనేని హరీష్ అన్న సంగతి మర్చిపోయాడు. ఆ తర్వాత ఊహించినట్టే పాకిస్తాన్ పైకి మాటలు తూటాల్లాగా దూసుకెళ్లే. India had entered into the Indus Waters Treaty 65 years ago in good faith, in a spirit of goodwill and friendship. Throughout these 6.5 decades, Pakistan has violated the spirit of the treaty by inflicting 3 wars and thousands of terror attacks on India. In the last 4 decades, tens of thousands of Indian lives have been lost in Pakistan-sponsored terror attacks, the most recent of which was a Pahalgam terror attack in April 2025, which involved religion-based targeted killings of 26 innocent civilians by Pakistan-sponsored terrorists. It is in this backdrop that India has finally announced that the treaty will be held in abeyance until Pakistan, which is a global epicenter of terror, సింధు జలాల విషయంలో సీరియస్ రిప్లై ఇదే. భారత్కు దేశంలోని ప్రజలకు ముప్పు తలపెట్టడంపైనే పాకిస్తాన్ దృష్టి ఉంటుందని విమర్శించారు. 65 ఏళ్ల క్రితం విశ్వాసం, సంకల్పం, స్నేహస్ఫూర్తితో భారత్ సింధు జలాల ఒప్పందాన్ని కుదుర్చుకుందని, ఈ సమయంలో పాక్ 3 యుద్ధాలు, వేలాది ఉగ్రదాడులకు పాల్పడి ఒప్పందాన్ని ఉల్లంఘించిందని గుర్తు చేశారు. 4 దశాబ్దాల్లో పాక్ ఉగ్రవాదుల దాడుల వల్ల 10,000 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడిని కూడా ప్రస్తావించారు. అలాంటి దేశానికి ఇంకా నీళ్లిచ్చే ప్రసక్తే లేదన్నారు. పాకిస్తాన్ పూర్తిగా ఉగ్రవాదాన్ని అంతం చేసిన రోజే సింధు జలాలు ఆ దేశానికి అందుతాయి
ఉంటాయని మోడీ చెప్పిన మాటని రిపీట్ చేశారు. అంతేకాదు కశ్మీర్, లడఖ్ విషయంలో కూడా ఉగ్రదేశానికి మాస్ రిప్లై ఇచ్చారు. ఆ రెండు ప్రాంతాలు ఎప్పటికీ భారత భూభాగాలే అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైలుకు పంపి అతడికి విరోధి అయిన అసీం మునీర్కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని చురకలంటించారు. Pakistan, of course, has a unique way of respecting the will of its people by jailing a prime minister, by banning the ruling political party, and by letting its armed forces engineer a constitutional coup through the 27th Amendment and giving lifetime immunity to its Chief of Defense Forces. Let me be clear. India will counter Pakistan-sponsored terrorism in all its forms and manifestations with all its might. విజయ్ దివస్ వేళ ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్పై భారత్ సాధించిన దౌత్య విజయం ఇదే. ఇదే టైంలో భారత్ మరో పని కూడా చేసింది. ఆ పనే అంతర్జాతీయంగా పాక్ ఇజ్జత్ గల్లంతయ్యేలా చేసింది. విజయ్ దివస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో డ్రోన్ల ప్రదర్శన చేశారు. కానీ ఈ ప్రదర్శన భారత్కు సంబంధించిన డ్రోన్లు పరిచయం చేయడానికి కాదు, భారత ఆయుధ సత్తా ఏంటో ప్రపంచానికి చూపించడానికి. వివరంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ చేసిన పాకిస్తానీ డ్రోన్లను ప్రదర్శించారు. వాటిలో టోకీకి చెందిన డ్రోన్లు కూడా ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్ మన దేశంపై దాడికి పాకిస్తాన్ ప్రయోగించిందే. ఇది సాధారణమైన డ్రోన్ కాదు, టోకీకి చెందిన సూసైడ్ డ్రోన్లలో టాప్ లో ఉండే ఈహా-3. వీటిని టోకీ, పాక్ సంయుక్తంగా అభివృద్ధి చేసే ఈ డ్రోన్ దాదాపు 10 కిలోల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు. 170 cc 2 స్ట్రోక్ ఇంజన్ తో 190 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మే 10న లాహోర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయోగించిన ఈ డ్రోన్ 20,000 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ పంజాబ్లోని జలంధర్ను లక్ష్యంగా చేసుకుంది. కానీ అది గమ్యాన్ని చేరుకోకముందే భారత ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు అమృత్సర్ సమీపంలో కూల్చివేశాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ దాదాపు 300 నుంచి 400 డ్రోన్లతో దాడులకు ప్రయత్నించగా భారత్ తన అధునాతన రక్షణ వ్యవస్థతో వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టింది. కానీ ఈ డ్రోన్లను ఇంతకాలం తర్వాత ఎందుకు ప్రదర్శించినట్టు అసలు కథ అక్కడే ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చాలా అబద్ధాలు ప్రచారం చేసింది. రాఫెల్ సహా భారత్కు చెందిన పలు యుద్ధ విమానాలు కూల్చేశామని, వైమానిక స్థావరాలు ధ్వంసం చేసేశామని ప్రగల్భాలు పలికింది. కానీ అందుకు సంబంధించిన ఒక్కటంటే ఒక్క ఆధారాన్ని బయటపెట్టలేకపోయింది. పాకిస్తాన్ భారత్ కొట్టిన దెబ్బ మాత్రం శాటిలైట్ ఫోటోల రూపంలో బయట పడుతూనే ఉన్నాయి. ఇప్పుడు టోకీ మేడ్ డ్రోన్లను ప్రదర్శించడం ద్వారా ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ను ఏ రేంజ్లో దెబ్బ కొట్టామో మరోసారి చూపించే ప్రయత్నం చేశారు. అంతేకాదు కూల్చివేసిన డ్రోన్లను విశ్లేషించడం ద్వారా అవి ఎక్కడ తయారయ్యాయి, ఎక్కడి నుంచి ప్రయోగించారు, వాటి లక్ష్యాలు ఏమిటనే పూర్తి సమాచారం భారత్ వద్ద ఉందని నిరూపించింది. దీంతో పాటు ఈ డ్రోన్ల తయారీలో టోకీ సహకారం ఉందనే విషయాన్ని బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా అధునాతన ముప్పులను తిప్పికొట్టడంలో ముందున్నామనే మెసేజ్ ప్రపంచానికి ఇచ్చారు. ముఖ్యంగా 1971 యుద్ధంలో విజయానికి గుర్తుగా జరుపుకునే విజయ్ దివస్ రోజు వీటిని ప్రదర్శించడం ద్వారా మరోసారి పాకిస్తాన్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. సింపుల్ గా చెప్పాలంటే భారత్తో ఎన్నిసార్లు పెట్టుకున్నా ఇదే రిపీట్ అవుతుందనే సందేశాన్ని పంపించారు. అలా విజయ్ దివస్ రోజున అటు ఐక్యరాజ్య సమితిలో దౌత్యపరంగానూ, ఆయుధ ప్రదర్శనతో సైనిక పరంగానూ ఉగ్రదేశానికి కంటి మీద కునుకు లేకుండా చేశారన్నమాట.